ఇప్పుడు వరకు తల్లి ఒక పిల్లాడి ఒక మాధుర్యాన్ని చెప్పుకున్నాము. అలాగే ఒక తల్లిదండ్రుల్ని పూజించే విధానము, అలా పూజించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలో గురువుగారు చెప్తారు. ఆయన నోట్లోనే విందాం. ఈ విధంగా ఆ కౌశిక మహర్షిని ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు ఉన్నటువంటి భవనం లోపలికి తీసుకొని వచ్చాడు. ఎక్కడ చూసినా పరిమళం ఎంత ఆనందముగా ఉన్నదో, స్వర్గంలో ఉన్నది ఆ లోపల. అక్కడ ఉన్నతమైనటువంటి ఆసనాల మీద కూర్చొని ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి నమస్కారం చేసి వీరికి చూపించారు. అమ్మా నాన్నగారు, ఈయన కౌశిక మహర్షి అని గొప్ప తపస్సాలి, నిరంతర వేదాధ్యయన తత్పరుడు. ఈయన మన ఇంటికి చూడడానికి అని వచ్చాడన్న నాన్న అని చెప్పి పరిచయం చేశారు. నమస్కారం. వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకున్నారు. బాగానే ఉంది. దగ్గరకు తీసుకొని వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొని వచ్చి కౌశిక మహర్షిని, స్వామి జననుత వీరునా జననియో జనకుండు చోవే, వీరునా జననియు జనకుండు చూవే, వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞాన వేరు ప్రపిల్చితి. అమరుల పూజల్తురద్ధి ఎల్లవారునో, నేను ఒండు దైవంబుల నెరుగా ఈ వృద్ధులే నాపాలి వెల్పులనగా, ఈ వృద్ధులే నాపాలి వెల్పులనగా, అమరుల పూజల్తురద్ధి నెల్లవారునో, ఒండు దైవల్పుల నెరుగా ఈ వృద్ధులే నాపాలి వెల్పులనగా, ఈ వృద్ధులే నాపాలి వెల్పులనగా, కమనీయ ఫల పుష్ప భూషణ వస్త్రములో, మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదిల్తు వేట్క. కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములో, మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదిల్తు వేట్క. వీరికి ఎప్పుడు నివేదిల్తు వేట్క. పుత్రధార సహితముగా సేవాచరింతును, పుత్రధార సహితంబుగా సేవాచరింతును, వేదములు యజ్ఞములు వ్రతములను వీరే నాకను తలంపు మిగులా. స్వామి, వీరు నా తల్లిదండ్రులు. మీరు అడిగారు నన్ను, నీవు మాంసం అమ్ముకునేటటువంటి ఒక బోయవాడికి ఇంత ధర్మ జ్ఞానం ఎలా వచ్చింది అని మీరు నన్ను అడిగారు కదా. ఆ జ్ఞానం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ నా తల్లిదండ్రుల సేవ చెయ్యడం వల్లే ఇంత గొప్ప పరిజ్ఞానం నాకు వచ్చింది, జ్ఞానవంతుడయ్యాను స్వామి. మిగతా వాళ్ళు లోకం అంతా వాళ్ళకి ఏవేవో కావాలి, ఏదో కావాలని ఆ దేవుడు ఈ దేవుడు ఏదో ఏ దేవుళ్ళో ప్రార్థిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. అది నాకు సంబంధం లేదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, అసలు దేవుడు ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఒండు దైవముల నెరుగా ఇంకొక దైవమే నాకు తెలీదు. వీళ్ళిద్దరే నా తల్లిదండ్రులే నాకు దేవతలు స్వామి. నేను అందుకే గొప్ప ఫలములతోని మరి పుష్పములతోనూ గంధము రాసి మరి భూషణములను అలంకరించి వారికి కావలసినవి
వారికి కావలసిన వస్త్రములనిచ్చి మనోహరమైన భోజన పదార్థములు ఇచ్చి వాళ్ళని ఎప్పుడూ సంతోషపరుస్తూ సంతృప్తి పరుస్తూ నేను ఆనందిస్తూ ఉంటాను. నాకు ఇదే లోకము. నేను ఒక్కడనే కాదు సుమా స్వామి, నా భార్య పిల్లలతో సైతంగా మేము సేవ చేస్తుంటాం. వారి చేత కూడా వీరికి సేవ చేయిస్తుంటాను. ఎందుకంటే నేను వారి వలన నేను జన్మించాను, నా వలన వీరు వచ్చారు కాబట్టి అందరము కలిసి నా తల్లిదండ్రులిద్దరినీ సేవించుకుంటాము మహాత్మ. అందుచేత వీరే నాకు సర్వస్వము అని చెప్పి అని ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో కౌశికు మహర్షి ఆ విధంగా చూస్తున్నాడు, అలాగా చూస్తున్నాడు. కమనీయ భక్ష్యభోత్ కమనీయ బల పుష్పగంధ భూషణ వస్త్రములో మనోహర భక్ష్య భోజ్యములను వీరికి ఎప్పుడు నివేదింతువేట్ర పుత్రదార సహితుండనై సేవాచరిల్తునో. నాకు ఎవరో యజ్ఞాలు చేశారు, వ్రతాలు చేశారు, పూజలు చేశారని చెప్తుంటారు. అచ్చా నాకు వేదములు యజ్ఞములు వ్రతములను నాకు వీళ్ళిద్దరే. వీరి నాకెప్పుడు నిజమో అని చెప్పాడు. మరి తాను ఏ విధంగా ఇంత పరిజ్ఞానవంతుడయ్యాడో చెప్పి మరి అన్నాడు చివరిగా, స్వామి నా వల్ల ఇంతవరకు ఎన్నో ధర్మ సూక్ష్మాలు మరి నా చేత మీరు చెప్పించుకున్నారు, మీరు విన్నారు. మరి నేను ఎంతో కృతార్థున్నయ్యాను. ఇదంతా అమ్మ ఆ పతివ్రతామ తల్లి పంపడం వల్ల, ఆవిడ చలవ వల్ల మీకు ఇంత ధర్మోపదేశం నేను చేయగలిగాను స్వామి. మరి సెలవు తీసుకోవచ్చు. కానీ స్వామి ఒక్క క్షణం ఆగండి, మీ మొహం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి. అవునా, ఎంత వృద్ధులై ఏం చేశావు మీరు, నువ్వేం చేశావు? ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా, ఎంత వృద్ధులై తమకు నీ ఒక్కరుండవ తెప్పగాగా, అత్యంత ముదంగునల్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగిల్చి నిశ్చంతగా సదాధ్యయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమహిమయం వెడలితే అకటాకరంబు క్రూరతం. స్వామి నువ్వేం చేశావు? బాగా ముసలివాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా వరండాలో వదిలేసి వేదాధ్యయనం చెయ్యడానికి, ఇంకా ఏవేవో వేదాలు వల్లించుకోవడానికి నువ్వు వెళ్ళిపోతావా? నీవే దిక్కని, నీవే ఆధారమని నమ్ముకున్న ఆ ముసలి తల్లిదండ్రుల్ని వాళ్ళు తిన్నారా, ఉన్నారా, ఎలా ఉంటారు అని ఆలోచించకుండా నిశ్చింతగా వెళ్ళిపోతావా? వేదాధ్యయనశీలత, వేదాలు అధ్యయనం చేసుకోవడానికి వారి అనుజ్ఞ లేక, నాన్నగారు అమ్మా నేను ఇలా వెళ్తున్నానే, ఇంకా ఏదో చదువుకుందామని వెళ్తున్నాను, ఒక్క ముక్క చెప్పావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ ముసలి తల్లిదండ్రులకి చెప్పావా? వారి అనుజ్ఞ లేక ఏకాంతమ వెడలి దక్కగా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావా? ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతావా? ఇంత క్రూరమైన నీచమైన పని చేశావు నువ్వు వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా? నువ్వేదో సాధించేసేనని అనుకుంటున్నావు, అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీక వగచి నిర్భిన్న హృదయులే, నీకోసం ఏడిసి గుండె పగిలిపోయింది, వాళ్ళకి గుండె హృదయం పగిలిపోయిందట. నీక వగచి నిర్భిన్న హృదయులే విగత చక్షులై వినవేవారలో, కళ్ళు పోయాయి, గుండె పగిలి ఏడిసి కళ్ళు పోయాయి వాళ్ళిద్దరికి. ఈవేళ తడుముకుంటూ వరండాలో పడి ఏడుస్తున్నారు. నా కొడుకా అని నందనుడు అంటారు కొడుకుని. ఆనందపరిచేవాడు నందనుడు, తల్లిదండ్రులను ఆనందపరచాలి.
లేదు. పున్నామనాత్ నరకోత్రాయత, ఎందుకు చనిపోయిన తర్వాత పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, అది వదిలేయండి. ఇక్కడ ఆనందాన్ని కలగజేసేవాడు నందనుడు. నువ్వు నిలబెట్టుకున్నావా? నీకోసం కొడుకా కొడుకా అని ఏడుస్తున్న వాళ్ళు నాకు వదిలేసి నువ్వు పోయావు కదా. ఎంత ఘోరంగా, నిర్దయగా, క్రూరత్వంగా నువ్వు వదిలేసిపోయావు కదా స్వామి. వాళ్ళని వాళ్ళు గుండె పగిలి కళ్ళు పోయి అక్కడ గుమ్మాలో పడి ఉన్నారు వరండాలో. అందుచేత ఈకనైనా అరిగీకనైనా ఆ ముదుసల్ల అమ్ముదుసల్ల ఉదగ్ర శోకవన్నినాత్మవయ్యా, ఇప్పటికైనా ఆ దుఃఖాగ్ని, ఆ ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చి సేవ చేసుకోవడానికి వెళ్ళవయ్యా. నీ వేదాలు, వ్రతాలు, యజ్ఞాలు, పూజలు ఎవరికి కావాలి? నీ అధ్యయనములో నీ సుకృతాశనమో నిష్ఫలంబులైచనో. నీ వేదాలు, వేదాధ్యయనాలు, నీ పుణ్యాలు, కార్యాలు, పూజలు, వ్రతాలు అన్ని వేస్ట్, నిష్ఫలంబులైచను. ఎప్పుడు? గురు సేవాయుక్తి లేక తక్కిన పెద్దవాళ్ళ తల్లిదండ్రుల సేవాయుక్తి లేకపోతే ఇవన్నీ కూడా అనవసరం. ఎందుకు అంత గొప్ప అలాంటి పని చేసేవేంటయ్యా? వేదాధ్యయనమును సుకృతాశయనమును నిష్ఫలములైచను. గురు సేవాయుక్తి లేక తక్కిన చేయుమునా పలుకు మేలు వినేకు. నా మాట విని అర్జెంటుగా వెళ్ళి వారికి పాదపూజ చేసుకొని వారికి నీవే ఆధారంగా ఉన్నాడు కాబట్టి పాపం వాళ్ళకి సేవ చేసుకొని జన్మ చరితార్థం చేసుకోవయ్యా. నన్ను చూసేవు కదా నువ్వు, ఆ విధంగా నువ్వు వెళ్ళిరా అని అనగానే ఆ కౌశికుడు సిగ్గుపడిపోయి, స్వామి నేను ఇంకా నాకు బుద్ధి వచ్చింది, సంపూర్ణ జ్ఞానవంతుని అయ్యాను, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన గారు తల్లిదండ్రులకు సేవ కోసం వెళ్ళిపోయారు. మాంసం అమ్ముకునేటటువంటి ఒక బోయవాడి వలన ధర్మజ్ఞానాన్ని పొంది తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల సేవ కోసమని ఆయన వెళ్ళాడు. మరి నేటి సమాజం తల్లిదండ్రులను ఎలా చూస్తుందో ఒకసారి మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోవడం మానేశారు. అసలు తను ఎలాగ పుట్టాడో, ఎలాగ ఈ లోకానికి వచ్చాడో, ఎన్ని బాధలు పడితే ఇంత గొప్పవాడయ్యాడో అది మర్చిపోయి వాళ్ళ మీద చెరువురు కురుబరుమని అరిచేసి నానా భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు. వాళ్ళు చూడలేక ఏ చుట్టాల దగ్గర పడేస్తున్నారు. వాళ్ళకి ఎంతో డబ్బులు ఇస్తారని వాళ్ళని చూడమని వదిలేస్తున్నారు. ఇంకా దిక్కుమాలి ఉంటే ఆ వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసేస్తున్నారు. కానీ మరి తల్లిదండ్రుల్ని ఇంత దైవంలాగా పూజించేవాడు ఎవరైనా ఈనాటి సమాజంలో చాలా తక్కువ మందే ఉన్నారు మహాత్ములు. కానీ వీడంటాడు, నేను ప్రతి సంవత్సరము పిల్లలతోటి సైతంగా మొత్తంగా స్వామి సేవకు 3 నెలలు ముందే రిజర్వేషన్ చేసుకున్నాను తిరుపతి. ఇక్కడ తల్లిదండ్రులుగా అక్కడ తినడానికి ఉన్నదా లేదా అని చూడటం, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో లేదో. 10 రోజులు 15 రోజులు అక్కడ తిరుగుతూ అది షికారులు కొట్టుకుంటూ ఉంటాడు పిల్లలతో అక్కడ. అంటే ఇక్కడ ముసలి వాళ్ళని పట్టించుకో, అమ్మా ఒరే నేను కూడా వస్తాను రా చానాలు ఇందిరా అంటే, నువ్వు నోరు పోయి ఎక్కడ కూర్చో తినేసి, ఎందుకు వచ్చింది లేనిపోని బాధ అంటుంది. ఆవిడ అంటుంది, ఏమండి ఆ ముసలాళ్ళు కానీ వస్తే నేను రాను, వాళ్ళ తోడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మనం చూడండి ఎవరు అని ఆయమ్మ గారు అంటే ఆయమ్మ గారు ఈ భయం చేస్తాడు, ఆ ముసలి వాళ్ళని వదిలేస్తాడు. వీడు అక్కడ స్వామి సేవకు ప్రతి సంవత్సరం వెళ్ళిపోతాడు అని అక్కడికి. ఇక్కడ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను వదిలేసుకొని అక్కడ వెళ్తాడా, వెళ్ళి చూసాడా, స్వామిని ప్రత్యక్షంగా చూసాడా, ఆ విగ్రహాన్ని చూస్తున్నాడు, మనసులో ఏదో ధ్యానించుకుంటున్నాడు ఆ మహనీయుడిని. మరి కాదనలేదు, ఆ మహనీయుడు పరమాత్మ స్వరూపాన్ని అక్కడ సందర్శించుకొని వస్తున్నాడు, బాగానే ఉంది. ఇంకోటి 10 సార్లు 15 సార్లు కానీ వెళ్ళాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ఇంటి దగ్గర సరిగ్గా చూడ్డు. ఈ బతుక్కి ఆధారమైన ఆ ముసలి ఆ ప్రాణుల్ని చూడ్డం, వాళ్ళని చూడడం మానేసి
భయంకరమైనటువంటి మాటలు వాళ్ళనని ఏదో మూల కూర్చో అలాగా ఎక్కడో దగ్గర చచ్చేది వాళ్ళకి ఎందుకు నీకు ఇవన్నీ ఇలాంటి మాటలని వాళ్ళని వదిలేసి వీడు కాశీ పోతాడు, స్వామి సేవకు పోతున్నాడు. తులసి కోట చుట్టూ తిరిగేస్తుంటారు ఈ అమ్మారావు. అక్కడ తల్లిని వదిలేసుకొని వాళ్ళ తల్లికి ఆ పాదసేవ చేసుకొని జన్మ చరితార్థం చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా చెప్పాడు ధర్మయాసుడు చెప్పాడు కదా, వేదములు యజ్ఞములు వ్రతములను వీరనాగరుతలనల్పు మెగుర అన్నీ వీరే నాకు అని అన్నాడు. మరి ఈనాటి సమాజం మరి తెలుసుకుంటారు. ధర్మయాసుడు చెప్పినటువంటి మాటల కౌశిక మహర్షి తల దాల్చి సిగ్గుపడి వెళ్ళాడు. మరి మన వాళ్ళకి మరి అది ఉందో లేదో, మరి ఈ తల్లిదండ్రులని ఆనందంగా దైవస్వరూపుల ప్రత్యక్ష దైవాల్లాగా ఎప్పుడు చూస్తారో అనేది అది వాళ్ళ మనోరథానికే